హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు మై ఛానల్. ఫిబ్రవరి 4న రథసప్తమి. ఇలా పూజ చేస్తే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది. మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు. అంటే సూర్యభగవానుడి పుట్టినరోజన్నమాట. సూర్యుడు 7 అశ్వాలతో కూడిన రథం ఎక్కి వస్తాడన్నది మనకు తెలిసిందే. మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట. అందుకే రథసప్తమిని పవిత్రమైన రోజుగా భావిస్తారు. రథసప్తమిని సూర్య జయంతి, భానుసప్తమి, మహాసప్తమి, భీష్మ సప్తమిని కూడా పిలుస్తారు. సూర్య భగవానుడు జన్మించిన రోజునే రథసప్తమిగా జరుపుకుంటారు. రథసప్తమి రోజు ఉపవాసం ఉండి సూర్యుడిని పూజిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. హిందూ ధర్మంలో రథసప్తమి లేదా అచల సప్తమికి ఎంతో విశిష్టత ఉంది. దీన్ని ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తారు. మాఘమాస శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 4 మంగళవారం ఉదయం 4:37 ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 5 బుధవారం నాడు 2:30 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం 4వ తేదీ మంగళవారం నాడు రథసప్తమిని జరుపుకుంటారు. ఈ సమయంలో ఉపవాస దీక్షలు, సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. భూమిపై సమస్త జీవరాశికి ప్రాణశక్తిని, ఉత్తేజాన్ని ప్రసాదించే ఆదినాయకుడు సూర్యుడు. అందుకే బాణుడిని ప్రత్యక్ష దైవముగా పేర్కొంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్య ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి నాడు జరుపుకునే రథసప్తమి మరింత విశేషమైనదని చెబుతారు. ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు 7 గుర్రాలపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు ప్రయాణం సాగిస్తాడు. అందుకే మాఘ సప్తమి మొదలు వచ్చే 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలమని పండితులు చెప్తున్నారు. అందుకే ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజున భక్తులు వేకువజామునే లేచి నదీ స్నానాలు ఆచరించి సూర్య భగవాన్ని ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో రథసప్తమి ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది, శుభ సమయం ఎప్పుడు, ఆ రోజు సూర్యుడిని ఎలా పూజించాలి వంటి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. రథసప్తమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని పవిత్ర నదిలో స్నానం ఆచరించాలి. సూర్యుడికి ప్రతీకగా అయిన జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకుని స్నానం ఆచరిస్తే ఫలితం ఉంటుంది. 3, 5, 7 జిల్లేడు ఆకులు, వాటి మీద అక్షింతలు, రేగుపళ్ళు ఉంచి తల్లింటి స్నానం చేయాలి. ఇలా స్నానం చేయడం వల్ల కర్మనా చేసిన పాపాలు, జన్మజన్మ పాపాలు తొలగిపోతాయి. స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్యదేవుని ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. గంధం, కుంకుమ బొట్లు పెట్టి ఎర్రని రంగు పువ్వులతో ఆ చిత్రపటాన్ని అలంకరించాలి. అనంతరం నువ్వులు, బెల్లం కలిపిన నైవేద్యంగా పెట్టి సూర్యభగవానుడికి పూజించాలి. అలాగే కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి. ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇంకా సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. చక్కెర పొంగలి లేదా పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. చిక్కుడు ఆకులలో సూర్య భగవానుడికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రథసప్తమి నాడు సూర్య భగవానుని ఆరాధించడం వల్ల ఆరోగ్యం, ధనవంతులు, కీర్తి, శక్తి, జ్ఞానం, అనారోగ్యం నుండి స్వస్థత, హానికరమైన శక్తుల నుంచి రక్షణ లభిస్తాయి. హిందూ పురాణాల ప్రకారం కశ్యప మహర్షి అదితి దేవి దంపతులకు సూర్య భగవానుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజునే రథసప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రవహించే నదులలో స్నానం చేయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగునున్నాయి. ఈ పవిత్రమైన రోజున తలపై 7 జిల్లేడు ఆకులను ఉంచుకుని నీటితో తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు పండితులు. అంతేకాకుండా రథసప్తమి నాడు సూర్యదేవుడిని పూజించడం, దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ
నెరవేరుతాయి అని, అన్ని ఆర్థికపరమైన రంగాల్లో మంచి లాభాలు వస్తాయని, ఆరోగ్యం విషయంలో మెరుగైన ఫలితాలను పొందుతారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే రథసప్తమి రోజు సూర్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సూర్య భగవానుడికి సంబంధించిన 7 గుర్రాలు 7 వారాలకు చిహ్నాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులని పేర్కొంటారు. గాయత్రి, త్రిష్టపు, జగత్, అనుష్టుప్, పక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై స్వారీ చేస్తాడు ఆదిత్యుడు. ఈ రథంపై మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్యుడికి దాదాపు 1 ఏడాది సమయం పడుతుంది. సూర్యుడు రథంపై ఎక్కి సాగించే ప్రయాణం రథసప్తమి రోజు నుంచే మొదలవుతుంది. ఇలా సూర్య భగవానుని ఆరాధించడం ద్వారా సూర్యదేవుడు భక్తులకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుస్సును, విజయాన్ని ప్రసాదిస్తాడని, ఆదాయం పరముగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయని నమ్ముతారు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.